ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఇండిపెండెంట్ అభ్యర్థులు మండిపడుతున్నారు. బోరబండ పోలింగ్ బూత్ దగ్గర కాంగ్రెస్ గూండాలు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, డబ్బులు పంచుతూ ప్రలోభ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బుతో మేనేజ్ చేస్తామనుకోవడం కాంగ్రెస్ భ్రమేనని, డబ్బుతో ఎంతమందిని కొనగలరని ప్రశ్నించారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల అధికారులు విఫలమయ్యారన్నారు. చైతన్యవంతమైన జూబ్లీహిల్స్ ప్రజలు రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తారని ఇండిపెండెంట్ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. పోలింగ్ ఉండనుంది. సాయంత్రం 6 గంటలలోపు పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చేటువంటి ఓటర్లకు ఓటు వేసుకునే అవకాశం అయితే కల్పించనున్నారు. అధికార పార్టీకి సంబంధించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఇండిపెండెంట్ గా బరిలో దిగినటువంటి 5 ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఉన్నారు. వారితో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మేమందరం కూడా పోటీ చేస్తా ఉన్నాం. నా పేరు బీరాబాల్ కిషన్. వీళ్ళు అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని పూర్తిగా మరి అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితుల్లో కేవలం కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ మరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా దర్జాగా కొన్ని వందల మందిని గ్యాంగులను వేసుకుని తిరుగుతూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతున్నది? తెలంగాణ రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి గారు పూర్తిగా అట్టరి ఫెయిల్ అయిపోయినాడనే మాట ప్రజానీకం అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదో డబ్బులు ఇచ్చి ఈ రోజు ఒక్కరోజు డబ్బులు ఇచ్చి మీద మేనేజ్ చేసుకోవచ్చు, కానీ మరి డబ్బులు ఇచ్చినంత మాత్రాన ప్రజలందరూ కూడా మీ వైపు వస్తారనేది పూర్తిగా కళ్ళ. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలే ఈ రోజు అవినీతిమయమై మద్యానికి, డబ్బుకు అందరినీ ప్రలోభ పెడుతూ ఇక్కడికి వచ్చినటువంటి ఓటర్లకు ఎక్కడైతే ఓటులు మాకు పడాయనే ఉద్దేశంతో వారిని పక్కకు తీసుకువెళ్తూ వాళ్లకు డబ్బులు 2500 నిన్నటి వరకు కాంగ్రెస్ అభ్యర్థులు పంచారండి. మళ్లీ వారికి సరిపోదని చీరలు ఇంకేదేదో ఆశలు చెబుతూ వారిని ప్రలోభాలకు గురి చేస్తూ ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఇక్కడ ఓటింగ్ ప్రక్రియ మాత్రం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడా కూడా ఈ ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకుని ఓటర్లను మాత్రం చూడడం లేదు. ఈ ప్రక్రియ మాత్రం మాకెందుకో అభ్యంతరకరంగా ఉన్నది. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం లేదని మేము భావిస్తున్నాం. ఈ ఎలక్షన్ మొత్తం టోటల్ గా వైఫల్యం చెందింది. ఈ రోజు ఈ ముఖ్యమంత్రి గారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని బరాబరిగా మేము ఎలక్షన్ గెలుస్తాం, ఏ విధంగానైనా గెలుస్తాం, మందు పోసైనా అమ్ముతాం, మందుతో గెలుస్తాం, పైసలతో కూడా పెడతాం, ఏమైనా చేస్తాం, మా ఇష్టం, మా రచ్చ అన్నట్లు జరుగుతుంది ఎలక్షన్ మాత్రం. ఇది ఖబర్దార్ రేవంత్ రెడ్డి, రానున్న రోజుల్లో మాత్రం ఖచ్చితంగా గుణపాఠం జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదు. రవీందర్ నాయక్ గారు చెప్పండి, ఎట్లా ఎన్నికల సరళి ఎలాగా ఉంది? అధికారులు ఏం చెప్తారు? మీరు పోలింగ్ కేంద్రాలు పోయినప్పుడు ఏ రకంగా జరుగుతూ ఉంది, ఏం చెప్పాల్సి? ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా వైఫల్యమైనరు. ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా చేయాల్సిన అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగా చేయడం. ఉద్యోగులు, ఉద్యమకారుల తరఫున నేను ఇవాళ నామినేషన్ చేయడం జరిగింది. ఏదైతే ఉద్యమకారులకు ఇస్తామన్న ఇంటి స్థలాలు కానీ, లేదంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ ఇవాళ ఇవ్వకపోవడం వల్ల మేము ఇవాళ వచ్చి నామినేషన్ వేసి ఇవాళ ప్రజల్ని మేమంతా ఓటు అడిగినాం. ఇవాళ ఖచ్చితంగా ప్రజలు చైతన్యవంతమైన తీర్పు ఇవ్వబోతున్నారు. ఎవరు ఊహించని తీర్పు ఇవ్వబోతున్నారు అని చెప్పేసి మేము ఖరాఖండిగా చెప్పగలం. వచ్చే వల్ల కూడా వాటర్ సౌకర్యం లేదు, ఇరుకు గదులు ఉన్నాయి. ఏంటంటే అభ్యర్థుల ఫోటోలకు అడ్డంగా వాళ్ళు కొంతమంది కుర్చీలు వేసుకొని ఏజెంట్లు కూర్చున్నారు. అక్కడ ఏందని అడిగితే ఈ జాగా లేదు, మాకు ప్లేస్ లేదు, ఉన్న దాంట్లో మేము ఇంత కూర్చున్నామని చెప్పేసి వాళ్ళు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వానికి మేము అందరం గుణపాఠం చెప్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మొత్తానికి పోలింగ్ జరుగుతున్న తీరుకు సంబంధించి వీరైతే అభ్యంతరం వ్యక్తం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నప్పటికీ పోలీసులు చూసి చూడనట్టుగా ఉంటున్నారు. ఈసీ అధికారులు కూడా పట్టించుకోవడం లేదని వీరు అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సైడ్తో ప్రదీప్, న్యూస్, హైదరాబాద్.